ప్రకాశం జిల్లాలో చోరీకి గురైన సెల్ ఫోన్స్ ను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా సెల్ ఫోన్స్ ను చోరీ ఘటనలు ఎక్కువ కావడంతో జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సెల్ ఫోన్స్ ను చోరీ చేసి షాపుల్లో తక్కువ ధరలకు విక్రయిస్తున్న 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50,54,000 విలువైన 361 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్టైన వారిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్ ఫోన్స్ కొనుగోలు చేయకూడదని జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే సెల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. మొదటి గంటలో 1930 నంబర్కు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే ఫెడెక్స్ ఫ్రాడ్ కాల్. అసలు ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి? పలు మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్పోర్ట్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురి చేస్తారు. తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు